శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటూ ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాసుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు, మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అనేది చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాత్గా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి, శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి వచ్చేటప్పుడు మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పి కూడా అంటాం. మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇవి డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ యొక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది రేపు డిసెంబర్ 28 నుంచి అనేది చూద్దాం. డిసెంబర్ 28 నుంచి కుజుడు ఎప్పుడైతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు అన్నమాట. అంటే జన్మరాశిలోకి ఎప్పుడైతే కుజు సంచారం జరుగుతుంటుందో శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం అనేది ఉంటుందన్నమాట. అంటే బాడీలో హీట్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు డబ్బు అనేది నిలవదు. అంటే డబ్బు అనేది ధనక్షయకారకుడుగా తయారవుతాడు అన్నమాట. అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వటం, అలాగే కోపం అనేది ఎక్కువగా పెరగటం, ప్రతి విషయానికి ఎక్కువగా బాధపడడం, కోప్పడటం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరిలో అంటే ఎందుకంటే ఇక రాశి వారికి జనవరి 15 వరకు రవి అంటే సూర్యుడు
అలాగే దాంతోపాటు కుజుడు ఇద్దరు కలిసి జన్మరాశిలో ధనస్సులో సంచారం చేస్తున్నారు. ధనస్సులో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు అంటే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అయితే ధనస్సు రాశి వారు జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి చతుర్థాన్ని చూస్తాడు. త్రిపాద దృష్టి అంటారన్నమాట. ఇది అర్ధదృష్టితో చూసినటువంటి కుజుడు వచ్చేటప్పటికి చతుర్థాన్ని అష్టమాన్ని చూస్తాడు. కాబట్టి వైవాహిక జీవితంలో భార్యకి, పిల్లలకి, అలాగే జీవిత భాగస్వామికి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అలాగే వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంతో పాటు సొంత గృహ కొనుగోలు, వాహన కొనుగోలు, అలాగే ట్రావెలింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏదో ఒక ఇష్యూ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. జనవరి 15 నుంచి కూడా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాల్లో అన్యోన్యత, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. ఎందుకంటే కుజుడు, రవి స్థానం అనేది జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు ధనస్సు రాశికి. అలాగే జ్వరపీడత్వం కలుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క నెలలో రాబోతున్నటువంటి 45 డేస్లో జ్వరపీడత్వం జరగడానికి ఎక్కువగా గల కారకంగా తయారవుతున్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన, డబ్బు విషయంలో ఎవరికి ఇవ్వద్దు, అలాగే తీసుకోవద్దు. అప్పు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు ఇచ్చే విషయంలో కూడా ఈ 45 డేస్ కొద్దిగా కష్టంగా జరిగే విధంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఆరోగ్యాన్ని, అలాగే కాన్సన్ట్రేషన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అవి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అలాగే వ్యాపారస్తులు కూడా వచ్చేటప్పటికి వ్యాపారం అనేది కొద్దిగా మందకుండిగా సాగే విధంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే వీరందరితో పాటు ఎవరైతే బిజినెస్లో ముఖ్యంగా ఎక్కువ చేస్తుంటారో వారికి చివరి వరకు వచ్చేసి ఏదో ఒక విషయం అడ్డంకిగా మారి చేస్తున్నటువంటి పని అనేది ఆగటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ 2 గ్రహాలకి తగినటువంటి రెమెడీ అనేది కూడా చేసుకొని ముందుకు వెళ్తే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో జీవిత భాగస్వామి మీద, అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కూడా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. జీవిత భాగస్వామి అంటే ఎవరైతే భార్య కానీ, లేకపోతే ఎవరైతే భర్త కానీ వారి యొక్క ఆరోగ్యం అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యంగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.